రూపాయలు 90 లక్షల కోట్లు. దేశంలోని 28 రాష్ట్రాలపై తీవ్ర అప్పుల భారం. 10 ఏళ్లలో 131% పెరిగిన వ్యయం, ఆదాయం పెరిగిన ఆర్థిక లోటుతో నెట్టుకొస్తున్న అన్ని రాష్ట్రాలు. కాగ్ నివేదిక వెల్లడి. 28 రాష్ట్రాలపై తీవ్ర అప్పుల భారం అంటే ఇక మన రాష్ట్రం మీదనే ఉన్నది. ఆయన చేసిన 8.5 లక్షల కోట్ల అప్పు, మిగులు బడ్జెట్ ఉన్న 1.5 కోట్లు మింగే, మొత్తం 10 లక్షల కోట్లు. ఇక 90లా మనదే 10 చూపిస్తుంది. చిన్న రాష్ట్రమైనా మనదే. అంటే అప్పులల్లో నెంబర్ 1 ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఒక 10-12 సంవత్సరాల క్రితము టాప్ 1లో ఉండే. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో, దేశంలో నెంబర్ 1 ఉన్న రాష్ట్రం తెలంగాణ ఉండే. ఎప్పుడు ఒక 12-13 సంవత్సరాల కింద తెలంగాణ ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్ టాప్లో ఉండే. ఇప్పుడు అప్పులల్లో టాప్లో ఉన్నది. అంటే అటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది ఎవరా అంటే ఒక 10 సంవత్సరాలు పరిపాలించిన గనుడు, ఫామ్ హౌస్ హీరో కొడుకు, ఫామ్ హౌస్ హీరో అల్లుడు, ఈ అంత దొంగల కుటుంబం కలిసి ఆగం చేసి అప్పులు. ఇప్పుడు ఇక్కడనేమో రాష్ట్రాలన్నీ కలిసి 90 లక్షల కోట్ల అప్పు చేస్తే కేంద్రం ఒకటి 280 లక్షల కోట్ల అప్పు కేంద్రం చేసి కూర్చుంది. మరి ఎవరికి ఏం చేసింది అంటే కేంద్రం అది లేదు. ఏ కోశాన చూసుకున్నా దేశాన్ని మాత్రం మొత్తం చెట్టుకు చెదలు పడితే ఎట్లా బీక్క తిన్నారో బీజేపీ వచ్చినాక మొత్తం చెట్టుకు చెదలు పట్టినట్టు మొన్న చూస్తుందికే చెట్టు ఇప్పుడు ఊపితే కూలిపోయేటట్టు ఉన్నది పరిస్థితి. అంత ఘోరంగా తయారైంది భారతదేశం పరిస్థితి. 164 దేశాలల్లో 127వ స్థానంలో ఉన్నది మనది. అంటే లెక్కలు వేసుకోరి, మన టాప్ 5లో ఉన్నాము, అందులో ఉన్నాము, ఇంట్లో ఉన్నామని చెప్తాడు కానీ అది ఒట్టి శుద్ధ అబద్ధం. అది బూటకం, ప్రజలను నమ్మించే ప్రయత్నం. ఎక్కడ కూడా మీరు కావాలంటే గూగుల్లో కొట్టుకోరు, పర్ క్యాపిటా కొట్టుర్రి, లిస్ట్లో వస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. ఏంది ఇది ఇట్లనే పెంచుకుంటూ పోతే ఏమవుతుంది? లాస్ట్కు ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేయాలి. వాళ్ళు ఏం ప్రభుత్వ సంస్థలు అంటే ఏముంటాయి? ఇప్పుడు ఆర్టీసీని అమ్మేస్తారు. ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే ఏం చేస్తారు? ఈ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం పోయేదనుకో, దానికి ఏం చేస్తారు? 100 రూపాయలు పెడతారు 10 కిలోమీటర్లకు. అప్పుడు అవసరం ఉన్నోడు ఎక్కాలి, లేకుంటే లేదు. అటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. రైల్వే ఉన్నది, రైల్వేని తీసేసుకుంటారు. ఏముంటుందంటే ఇవన్నీ ప్రైవేటు పరం చేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని ఓన్లీ ఏం చేస్తారు? రెవెన్యూ ఇన్కమ్ ఉంటుంది కదా, రెవెన్యూ, ఆ రెవెన్యూ ఒకటి, పోలీస్ శాఖను ఒకటి దగ్గర పెట్టుకుంటారు. పోలీస్ శాఖను ఎందుకు దగ్గర పెట్టుకుంటారంటే వీళ్ళ మీద ప్రజలు తిరుగుబాటు చేయకుండా పోలీస్ శాఖను దగ్గర పెట్టుకుంటారు. మళ్ళీ ఆదాయానికి రెవెన్యూ పెట్టుకుంటారు. ఇవన్నీ కలిపి సంపాదించుకోవడానికి పెట్టుకుంటారు. అట్లా జరుగుతుంది అన్నట్టు. ఇది కేంద్ర ప్రభుత్వ పనితీరు అట్లున్నది. ఏం లేదు, రాను ఇంకా ఘోరం అయిపోతుంది. ఇక మొండికి బతకాల్సి వస్తుంది. బ్రిటిష్ కాలంలో నిజాం రాజులు పరిపాలించినప్పుడు ప్రజలు ఎట్లయితే అనగదొక్కబడి బతికిర్రో సేమ్ అదే పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఈ అప్పులు తీర్చలేరు, కొత్త అప్పులు పుట్టవు. ఇక తిండికి దానికి ఇక నానా రకాల ఇబ్బందులు అవుతాయి. ఇక డబ్బున్నోడిదే రాజ్యం అయిపోతుంది. ఆ రాజ్యంలో వాని కింద బానిసల్లాగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది క్రియేట్ చేసింది కేంద్రం. అది ఆటోమేటిక్ క్రియేట్ అయింది. ఇక రేపు భవిష్యత్తులో ఏం చేయాలంటే డబ్బున్నోని చేతి కింద పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది.